హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, ఈరోజు కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నాం మా ఊర్లోనే. చూడండి, బార్ బెండింగ్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కాంక్రీట్ వేయడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అవి స్టార్ట్ చేసే ముందు మా ఆచారం అయితే ప్రేయర్ అయితే చేయాలి. ఇప్పుడు ప్రేయర్ అయితే చేస్తున్నారు, చూపిస్తాను. మా ఊరు పాస్టర్ గారు అంటే దికన్ గారు అయితే ప్రేయర్ అయితే చేస్తున్నారు. దేవుని మీద ముందుగా ప్రేయర్ చేసి అప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఎలక్ట్రికల్ పైపులు అయితే వేస్తున్నారు స్లాబ్ మీద, అంటే సీలింగ్ లైట్లు వేయడానికి. ఇక్కడ ఇంచి పైప్ అయితే యూజ్ చేయడం జరిగింది. జాగ్రత్తగా వేయాలి, లేకపోతే వైర్ వెళ్ళదు దోపేటప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ స్లాబ్కి అయితే బాటం రాడ్లు వచ్చేమో 10 mm యూజ్ చేయడం జరిగింది. టాప్ రాడ్ ఏమో 8 mm యూజ్ చేయడం జరిగింది. మనలో అయితే ఇల్లు వెడల్పుగా ఉందనేసి మొత్తం 10 అయితే యూజ్ చేశారు. వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మిల్లర్ కూడా ఆన్ చేశారు అక్కడ. ఇప్పుడు ఫస్ట్ లోడ్ అవుతుంది. వీడియోలో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కాంక్రీట్ ఎలా వేస్తున్నాం, ఎంతమంది వేస్తున్నాం అనేది వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం వర్క్. నేను వీడియో తీయడానికి అయితే అవ్వదు, మధ్య మధ్యలో అయితే వీడియో తీస్తూ మీకు చూపిస్తాను అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనీ అయితే ఎవరికి పే చేయని అవసరం లేదనమాట. అందరూ సాయంకి అయితే వచ్చాము. మా ఊరు వాళ్ళందరూ చూడండి, ఇటు పక్క వచ్చేమో ఇసుక ఉంది, అటుపక్క వచ్చేమో పిక్కులు ఉన్నాయి, 20 mm పిక్కులు. ఫస్ట్ లోడ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన విషయం చూడండి, 10 మంది చేసే పని అయితే పైన ఒకరు కింద ఒకరు చేస్తారు. చాలా సింపుల్గా ఉంది. గమ్యంలో ఖాళీ గమ్యం దింపడానికి అనమాట. మొత్తానికి అయితే మన వాళ్ళు వైట్ చీర అయితే తెచ్చారు, చాలా బాగుంది. ప్లానింగ్ మాత్రం అదిరిపోయింది. చూడండి, ఒక మెట్టు మీద ఇద్దరేసి ఉన్నారు. కింద నుంచి పై వరకు అయితే గమ్యం, ఇక్కడ నుంచి జడ్డీలు మోస్తున్నారు. మనం ఒక జడ్డికి ఇద్దరేసి తీసుకెళ్తున్నారు. ఒకేసారి 4-5 గంపలు వెతికెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్గా భీములు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, జడ్డీలు వేసుకొని తీసుకెళ్తున్నారు. గమ్యాన్లో అయితే లేట్ అవుతుంది అనమాట, ఇంత రావే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పొయ్యి అనమాట వస్తుంది. పొయ్యి కోసమని బెడ్లు అయితే చుట్టూ ఉంచారు. దీని సైజ్ వచ్చేమో 3x3 అడుగులు వెడల్పు. మన వాళ్ళు అయితే మేస్తారు అనమాట, ఇద్దరున్న మామ రోడ్లో. చూడండి ఫ్రెండ్స్, ఎలా తెస్తున్నారు. ఒకేసారి 5-6 గంపలు తెస్తున్నారు మనలు. ఒక జద్దుకే బియ్యం అయితే మొత్తం నిండిపోతుంది. రాలేదురా. నేను తర్వాత ఫోన్ చేస్తాను. హలో గాయస్, ఈరోజు మనం కొత్త మిషన్ వీడియోలో చూపించాను కదా, మిషన్ ఆ మిషన్ యూజ్ చేస్తున్నాము. ఇంకా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, పెద్ద మిషన్ కన్నా ఇదే బాగుంది. ఆ భీములకి పిల్లలకి ఆ పిన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. చూడండి, అంత నీట్గా పడుతుంది. పోతే మరలేదండి మిషన్. చూడండి, కొత్త మిషన్ నిన్నే తీసుకున్నారు. ఎలాగైనా భీములకి అయితే యూజ్ చేయాలండి, స్లాబ్కి అయితే యూజ్ అవుతుంది. ఇది యూజ్ అవుద్ది. ఇది కూడా ఏమాత్రం చూడండి ఫ్రెండ్స్, ఖాళీగా అయితే చాలా ఈజీ అంటే ఈజీ. అక్క అక్క విజయ్
చూసినారా, ఒక చెయ్యి నడుము మీద వేసుకొని గమ్యంలో అయితే తీస్తుంది. సూపర్, మంచి ఐడియా, టెక్నాలజీ. ఓహో, పరంజాలో ఇద్దరేసి ఉండి లోడ్ గమ్యంతో చూడండి జల్లేస్తున్నారు పైకి. ఇక్కడ నుంచేమో దోన్లు అనమాట, అంత జడ్డీలు వేసుకొని ఇద్దరేసి తీసుకెళ్తుండ్రు. ఫ్రెండ్స్ ఇప్పుడు మా కష్టం చూసి అయితే శాటిలైట్ ప్లాన్ ఇది ఇస్తున్నారు. శాటిలైట్లు కావాలంటే మా ఊరు రండి, టీ కావాలన్నా 24 hours మా ఊర్లో రావచ్చు. ఫ్రెండ్స్ కాంక్రీట్ మోయడానికి అయితే జడ్డీలు అయితే తయారు చేస్తున్నాడు మా బావ మరిది. ఇలా మొయ్యాలన్నమాట, త్వరగా పని అయితే అవుతుంది. గంపలతో అయితే లేట్ అవుద్ది. ఫ్రెండ్స్ ఇదేనండి మా ఊరు. ఈ ఊరు పేరు గూడుకొద్దు అనమాట. చూడండి, ఎప్పుడు చూడకపోతే మా ఊరు ఇలా ఉంటుంది అనమాట. చుట్టూ కొండ, మధ్యలో ఊర్లోన లోయలాగా ఉంది. ఇంకో ఇల్లు చూడండి, అక్కడ బార్ బెండింగ్ అయితే జరుగుతుంది అనమాట. బార్ బెండింగ్ కడుతున్నారు. అది మరొకటి రోజు అయితే కాంక్రీట్ పని ఉంది. అమ్మా చూడండి, ఒకేసారి 7-8 గంపలు వస్తుంది. ఆ కర్ర సరిపోద్దు చాలదు ఇంకా బరువుకి. వాము తిక్కిపోయింది, తాడు తిక్కిపోయింది. ఇది ఫ్రెండ్స్ మా ఊరు లొకేషన్ అయితే ఇలా ఉందన్నమాట, మీరు చూడొచ్చు. అది మా చర్చిలు అనమాట, కనిపిస్తుంది 3 శిలువలు. అదేనమాట మా చర్చిలు. మీరు చూడొచ్చు, ఆ భీములు మొత్తం అయితే కాంక్రీట్ వేయడం జరిగింది. ఇప్పుడు టాప్ అయితే వేసేస్తున్నాము. భీములు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎండ అయితే వాయిస్తుంది మాది. ఇప్పుడు రెండో పూట ఎలా ఉంటుందో తెలీదు, ఆ వాతావరణం మారుద్దేమో. మామూలుగా లేదు జనాలు. చూడండి ఫ్రెండ్స్, పరంజాలో ఉన్నవాళ్ళు మాత్రం దూరం చేరిపోతుంది. ఫ్రెండ్స్ మేమైతే స్లాబ్ కాంక్రీట్కి అయితే ఒక బస్తా సిమెంట్కి 6 గంపలు ఇస్తే 8 గమ్యాన్లు అయితే పిక్కి వేస్తున్నాము. ఆ 2 పక్కల పాయ వేసుకొని బడ్డ అంటేటట్టు అయితే మనం మాల అయితే ఊచుకొని రావాలి. బడ్డతోని ముందు అటుపక్క ఇటుపక్క పాయ అయితే ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇటుపక్క వేస్తున్నాము. పాయ అయితే ఇలా ఇవ్వాలన్నమాట. ఇటుపక్క అటుపక్క పాయ ఇచ్చేసుకొని సెంటర్లో అయితే బడ్డ అంటేటట్టు మాల్ లాగాలి. ఫ్రెండ్స్ వారం అయితే ఇంటి ముందుకే పెట్టాము. ఫ్రెండ్స్ ఇక్కడ చేస్తున్న మేస్తలు వచ్చేమో ఒరిస్సా నుంచి వచ్చారనమాట. వరంగల్ అడ్డుబంగ ఏరియా అనమాట వీళ్ళది. సగం వచ్చేసాము. ఒక 2 రూమ్లు అయితే పోయడం ముందు గంట పని అనమాట. గంట పని చేస్తే వర్క్ అయితే ఫినిష్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు కూడా వర్షం అయితే దొరికిపోయాము. ఒక 2 లోడ్లు వేసేసి అయిపోయేది. ఇప్పుడు అంతలోకి అయితే వర్షం వచ్చేసింది, భారీ వర్షము. చూడండి, అయిపోతున్న టైంకి వర్షం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అందరూ తడుచుకొని అది చేయడం జరుగుతుంది. వర్షంతో పని అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, వామో వామో వామో, అందరూ అయితే తడిసిపోయారు మొత్తానికి. ఒక 5 నిమిషాల వర్షం అనమాట. ఇది ఎక్కువేం కాదు, కానీ గట్టిగా అయితే పడిపోయింది. 2 లోడ్ల పని ఉంది. ఎటోలు అటు వెళ్ళిపోండ్రు అందరూ.
వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది, కాంక్రీట్ వేయడం. ఇప్పుడు చూడండి మా కష్టం చూసి కాఫీ అయితే తెచ్చారు, టీ అనమాట. ఎండ టైంకి మేమైతే అలవాటు అనమాట తాగము. మా ఊర్లో టీ కావాలంటే పర్లేదు రండి, ఎంతైనా దొరుకుతుంది ఫ్రీ. ఎంతమంది వచ్చినా పర్లేదు, టీ అయితే ఫ్రీ ఇస్తాము. ఫ్రెండ్స్ చూడండి స్లాబ్ వేయడం అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్ టీతో బై బాయ్.